ఢిల్లీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎంపీల అధికారిక నివాసం బ్రహ్మపుత్రలో మంటలు చెలరేగాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. ఢిల్లీలోని ఎంపీల అధికారిక నివాసమైన బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్కు ఆనుకుని ఎంపీల యొక్క వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన అపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ ప్రదేశంలోనే ఒక్కసారిగా ఎంపీల యొక్క వ్యక్తిగత సిబ్బంది అపార్ట్మెంట్లో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. పూర్తిగా కూడా అపార్ట్మెంట్ దగ్ధమైపోయిందని చెప్పాల్సి ఉంటుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని కూడా ఇక్కడ ఉన్నవారు కూడా చెప్తున్నారు. దాదాపు చూడొచ్చు 13 ఫ్లోర్ల ఈ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు కింద సెల్లార్లో మొదట వ్యాపించాయి. ఆ మంటలు మొత్తం 7 ఫ్లోర్లకు కూడా వ్యాపించాయని చెప్తున్నారు. దాదాపు 13 ఫ్లోర్లు కూడా పూర్తిగా కూడా దగ్ధమైపోయాయని చెప్పాల్సి ఉంటుంది. మొదటి ఫ్లోరు ప్రస్తుతం మనం మొదటి అంతస్తులో చూడవచ్చు ఏ విధంగా పూర్తిగా కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఆ మంటల దాటికి పూర్తిగా డోర్లతో పాటు అన్ని కూడా కాలిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే కరెంట్ షాక్ సర్క్యూట్కి సంబంధించి ఏమైనా ఇందులో ప్రమాదం జరిగిందా, లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు ఇక్కడ టపాసులు పేల్చుకుంటుంటే ఈ ఘటన చోటు చేసుకున్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు అపార్ట్మెంట్కి సంబంధించి పూర్తిగా కూడా సెల్లార్ గ్రౌండ్లో పూర్తిగా ఏ విధంగా దెబ్బతిన్నదో కూడా అపార్ట్మెంట్ మనం చూడొచ్చు. దాదాపు మంటల దాటికంతా కూడా అపార్ట్మెంట్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా బీరువాలు కావచ్చు, అదేవిధంగా వివిధ సామాగ్రి సహితం కూడా పూర్తిగా కూడా మంటలకు దగ్ధమైందని చెప్పాల్సి ఉంటుంది. భారీ ఎత్తున కూడా ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నాం. మరోవైపు 13వ ఫ్లోర్ వరకు కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పూర్తిగా కూడా ఆ మంటల్లో అనేక మంది చిక్కుకుంటే వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. దాదాపు ఫైర్ సిబ్బంది వచ్చే సమయానికే దాదాపు 13వ ఫ్లోర్కి సైతం కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని చెప్తున్నాం. మరోవైపు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది సైతం కూడా ఇక్కడే వారంతా కూడా మంటలు ఆర్పి ఇప్పటి నుంచి కాసేపటి క్రితమే ఇక్కడ మంటలు ఆర్పిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాదాపు అన్ని ఫ్లోర్లో కూడా మంటలు పెద్ద ఎత్తున కూడా వ్యాపించాయని చెప్తున్నారు. దాదాపు అపార్ట్మెంట్లో ఉన్నవారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై వారంతా కూడా నేరుగా కిందికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఫైర్ సిబ్బంది అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్కి సంబంధించి పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. ఢిల్లీ పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది సైతం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏ విధంగా అపార్ట్మెంట్ దెబ్బతిన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాదాపు అపార్ట్మెంటు 13 ఫ్లోర్లకు సంబంధించిన విజువల్స్ కూడా మీరు ప్రస్తుతం చూడొచ్చు. బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో భారీ స్థాయిలో మంటలు అయితే ఎగిసిపడ్డాయని చెప్పాల్సి ఉంటుంది. చూడొచ్చు అపార్ట్మెంట్ పూర్తిగా కూడా దగ్ధమైన విజువల్స్ అనిపిస్తున్నాయి. మరోవైపు బీరువాలు, అదేవిధంగా CPWకి సంబంధించిన సామాన్లు ఏ విధంగా కూడా మొత్తం అగ్నికి ఆవుతాయో చూడవచ్చు. మరోవైపు అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారి యొక్క వ్యక్తిగత వాహనాలు, 2 వీలర్లు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన సైకిళ్ళు కావచ్చు, అవన్నీ కూడా ఏ విధంగా పూర్తిగా కూడా దగ్ధమయ్యా కూడా మనం విజువల్లో చూస్తున్నాం. మరోవైపు సిబ్బంది కూడా వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే అపార్ట్మెంట్ 13వ ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా కూడా మంటలు అంటుకున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు అగ్నిమాపక సిబ్బంది సైతం కూడా ఇక్కడ చేరుకొని మంటలు ఆర్పినప్పుడు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు. వ్యక్తిగత సిబ్బందికి కొంత గాయాలని తెలుసు. వారందరినీ కూడా దగ్గరలోని RML హాస్పిటల్ కూడా తరలించడం తెలుసు. అయితే మంటలు చెలరగడానికి గల కారణాలు ఏంటనే దానిపైన మాత్రం ప్రస్తుతానికి అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్, ఏబినంద్రవతి.